ఆదివారం ఆరాధనకు వచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభాభివందనాలు. ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఒక మంచి వాతావరణాన్ని మీరు మాకు అనుకూలపరిచి మీ కుమారులను మీ కుమార్తెలను ఇక్కడికి చేర్చి మీ జ్ఞాన గ్రంథంలోని ఏ సంగతులు మీరు వివరించాలనుకున్నారో వాటన్నిటినీ వివరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు తండ్రి. వినడానికి మా మనసులను సిద్ధం చేసుకునే మనసులు మాకు దయచేయండి తండ్రి. మా హృదయాలను మీ హృదయాలతో ఏకీభవించేవాలన, మా బ్రతుకులను మీరు చెప్పే ఆలోచనకు తగినట్టుగా ఉండేవాలన వారికి సహాయం దయచేయండి తండ్రి. దేవా, మీ కుమారులు కానీ మీ కుమార్తెలు కానీ ఈ లోకపు పాప దృష్టిలో వారు ఉండిపోకుండా వారికి తగిన నిర్ణయాలను తగిన ఆలోచనలు దయచేయండి తండ్రి. దేవా, ఈ చిన్న ప్రాంతం మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పలుకుతాను. ఆమేన్. ప్రియమైన ఈరోజు గత వారం కొనసాగింపుగా మనం పాఠాన్ని నేర్చుకుంటాం. అలాగే గత వారం మనకు కొంచెం ప్రశ్న అడిగినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. ఎవరైనా సమాధానం చెప్పగలరా అంటే పెట్టాను. మనం ఒక ప్రశ్న నేను మిమ్మల్ని రేకెత్తించాను. ఏంటంటే, పాపులు లోకానికి ఎలా వేరుగా బ్రతుకుతున్నారో, ఒకనాటి కాలానికి కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు, లెపరసీ అనే రోగం కలిగిన వారు ఆనాటి దేవుడి సమాజానికి, అలాగే ప్రత్యేకమైన సమాజానికి, ప్రత్యక్షమైన సమాజానికి కూడా సమాజానికి దూరంగా ఉండడం అనేది ఆనాటి దేవుని ఆజ్ఞ. అది అన్యులకైనా దేవుని ఇశ్రాయేలు ప్రజలకైనా ఒకటే ఆజ్ఞ. ఎందుకంటే రోగం కలిగిన వాడు సమాజానికి దూరంగా ఉండాలి. సమాజానికి దూరంగా ఉంటేనే అది రోగం కలిగిన వాడుగా ఉంటాడు. లేదనుకుంటే సమాజం మధ్యలోకి వచ్చాడు అనుకోండి, సమాజానికి పాడు చేస్తాడు. అంతే కదండి. ఆ మధ్యకాలంలో కరోనా వచ్చింది కదా, అలాగనమాట. కరోనా వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి? క్వారంటైన్లో ఉండాలి. ఎన్ని రోజులు? 14 రోజులు ఉండాలి. అంతేగాని మధ్యలో వచ్చి ఊరంతా తిరిగాడు అనుకోండి, ఊరంతా పాడు చేశాడు. సో దేవుడి ఉద్దేశం అది, దేవుడి ప్రణాళిక అది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆ నయమాను గారు కానీ, స్వస్థత పొందక ముందు నయమాను గారు కానీ, స్వస్థత పొందిన తర్వాత గెహాజీ గారు కానీ, వీరు సమాజం మధ్యలో ఎందుకు బ్రతుకుతున్నారు అన్నది ఆ ప్రశ్న. అదేనా? మీరు వీలైతే సమాధానం ఆలోచించండి. పాఠం అయిన తర్వాత మళ్ళీ అడుగుతాను. ఓకేనా? ప్రశ్న నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేశాను. పాఠం అయిన తర్వాత మీరు నాకు సమాధానం చెప్పండి. వీళ్ళగా మనం గత వారం పాఠానికి అనుగుణంగా మనం పాఠాలకు పెట్టుకున్నాం. పాఠం ఏంటంటే పరిశుభ్రతలో పరిశుభ్రత. అదే కదండి అందరికీ. పరిశుభ్రంగా మనిషి ఉండటం అనేది చాలా ముఖ్యమైన సంగతి అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వీటన్నిటి గురించి మనం గత వారం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువు కూడా అదే చెబుతారు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే పరిశుభ్రతగా ఉండాలి. అంతే కదా? లేని కాలంలో మనం దాన్ని జ్ఞాపకం చేస్తాం. నేను ఏది తినకూడదన్నానో, నేను దేన్ని చేయకూడదన్నానో, నా ఆజ్ఞను మీరు మీరారంటే మీరు పరిశుభ్రతను కోల్పోయినట్టు. మీరు ఏం చేసినప్పుడు పరిశుద్ధతను కూడా కోల్పోయినట్టు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నది ఆయన ఆలోచన. ఈ పరిశుద్ధత అనేది పరిశుభ్రతలో నుంచి వస్తుందని దేవుడు చెప్పిన ఒక కొత్త కోణం ప్రభుత్వాలు కూడా మనకు చెప్పలేదు కదండి. పరిశుభ్రతలో నుంచి పరిశుద్ధతను సంపాదించుకోండి అని దేవుడు తప్ప ఎవరైనా చెప్పారు? ఎవరు చెప్పలేదు. మనమే నేర్చుకున్నాం. దేవుడు మనకు నేర్పించాడు ఆ సంగతి. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ కుష్టి వ్యాధి కోసం మనం మాట్లాడుకుంటూ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, దేవుడు ప్రత్యేకంగా 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు ఈ కుష్టి వ్యాధి కోసమే వ్రాయించాడంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారు. ఈ కుష్టి వ్యాధి తూచ తప్పకుండా పాపానికి అనుగుణమైన వ్యాధి. ఈ పాపము, ఈ కుష్టి రెండు ఒకటే. ఇది శరీరపరమైన కుష్టి, ఇది ఆత్మపరమైన కుష్టి. దేవుడు దాని అలాగే అన్నాడు. ఎందుకు చెప్పమంటారా? దాని యొక్క లక్షణాలు తెలుసా మీకు? అసలు కుష్టి వ్యాధి యొక్క లక్షణాలు మీరు ఎప్పుడైనా విన్నారా? కనీసం చూసారా?
వీళ్ళరా అది మన శరీరం మీద ఒక పొడగా ఏర్పడుతుంది, ఒక గొప్పగా, ఒక మచ్చగా ఏర్పడుతుంది. అది ఎక్కడ ఏర్పడిందో ఆ ఏర్పడిన మచ్చకు స్పర్శ ఉండదు, ఆ ఏర్పడిన మచ్చకు నొప్పి ఉండదు, ఆ ఏర్పడిన మచ్చ నుంచి రక్తం కారుతుంటది, చీము కారుతుంటది, రసి కారుతుంటది, మరేదో కారుతుంటది, చర్మం పొలుసులుగా ఊడిపోతున్నది, కానీ నొప్పి ఉండదు. మీకు అర్థమైందా? వ్యాధి బాధ లేని ఒక వ్యాధిగా ప్రత్యేకింపబడినదే కుష్టి వ్యాధి. ఈరోజు పాపం చూడండి మనుషుల మధ్య. నేను పాపంతో పీడింపబడుతున్నానని ఎప్పటికైనా తెలుసా? అది లోలోపల ఒక అడుగులో నుంచి, ఒక పాపంలో నుంచి, ఒక ఆలోచనలో నుంచి మనిషి పాతాళానికి తీసుకెళ్లేంత వరకు ఆ పాపం మనిషి లోపలే ఉంటుంది. అది క్రియారూపం దాల్చిన తర్వాత కనబడుతుంది వీడు ఒక పాపి అని. అది క్రియారూపం దాల్చక ముందు ఒక కుష్టి వ్యాధి సంప్రదించినట్టుగా, ఒక కుష్టి వ్యాధి సంక్రమించినట్టుగా మనకి బాధ ఉండదు, మనకు సాధ ఉండదు, మనకి శోధన ఉండదు. కానీ ఆయన మనసులో ఒక బాధ ఉంటుంది, వాడి హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది. ఏంటో చెప్పమంటారా? నేను ఒక వ్యాధి కలిగిన వాడిని, సమాజానికి నేను దూరంగా ఉండాలి, సమాజం మధ్యలోని నేను అంత తొందరగా వెళ్ళిపోలేను అని వాడు అనుకుంటాడు. వీళ్ళరా ఆనాటి సమాజం, ప్రజలు ఈ కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు సమాజంలో చాలా వెళ్ళిపోయేవారు చెప్పమంటారా? సమాజం మిమ్మల్ని రండి పిలిచిన సరే వాళ్ళు వచ్చేవారు కాదు. ఎందుకు చెప్పమంటారా? నేను అపవిత్రుడను, నేను ఒక అపవిత్రుడను, నేను అపవిత్రుడని దేవుడు ఆ మాటను కూడా ఒక ఆజ్ఞగా జారీ చేశాడు. చూద్దామా? లేవికాండం చూద్దామా? 13వ అధ్యాయం చూద్దాం. ఆ మాట చూసుకునే ముందు కదా లేవికాండం 13వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. చివరి వచనాల్లో ఉంటుంది. లేవికాండం 13వ అధ్యాయం అవి 40వ వచనం నుంచి చదువుతాం. 45వ వచనం చదువుతాం. 45వ వచనం చదువుతాం. ఆ పొడగల కుష్ఠ రోగి వస్త్రమును చింపివేయవలను, వాడి తల విరియబోసుకొనవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రులను అపవిత్రులను అని బిగ్గరగా పలుకోవలను అంటాడు. చూడండి, దేవుడు వారికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని చెప్పమంటాడు తెలుసా? నేను ఒక అపవిత్రుడను, నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను. ఒక పై పెదవిని కప్పుకొని, అనగా చేతిని ఇలా నోటి గట్టి పెట్టుకొని పై పెదవిని కప్పుకొని, నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను, నా దగ్గరికి రాకండి, నా దగ్గరికి రాకండి అని వాడే సమాజానికి తెలియచేయాలన్నాడు. ఎప్పుడు? నేను ఒక కుష్ఠ రోగిని అని నిర్ధారణ జరిగినప్పుడు. మీకు అర్థమైందా? ఈ కుష్ఠరోగి ఎప్పుడు నిర్ధారణ జరుగుతుంది? యాజకుడు తరచుగా ఆయన పర్యవేక్షణలోకి వెళ్ళినప్పుడు. పిల్లరా, కుష్ఠరోగం కలిగిన వాడు ఎక్కడికి వెళతాడు? సమాజం వెలుపలికి వస్తాడు. ఈ కుష్ఠరోగి కలిగిన వాడిని చెక్ చేయడానికి యాజకుడు ఎక్కడికి వస్తాడు? పాళెము బయటికి రావాలి, పాళెం లోనికి లోనకు వచ్చి చూసేస్తానన్నట్టు లేదు. పిల్లరా, ఇతను కూడా పాళెం బయటకు వెళ్ళే ఆ కుష్ఠరోగిని చెక్ చేయాలి. వారం రోజుల తర్వాత, 7 దినముల తర్వాత, 8 దినముల తర్వాత, మరొక వారం తర్వాత, మరొక వారం తర్వాత, అంటే ఒక యాజకుడు అయిన వాడు ఇతను కుష్ఠరోగి, ఇతను అపవిత్రుడు అని తెలియచేయడానికి వెంటనే త్వరపడిపోవడానికి వీల్లేదు. మీకు అర్థమైందా? వీళ్ళ యేసుక్రీస్తు కూడా వీడు పాపి అని చెప్పడానికి వెంటనే ఆయన డెసిషన్ తీసుకోడు. నిర్ణయాన్ని వెంటనే ఆయన తెలియపరచడు. ఎందుకంటే ఇతను పాపి అనేది యేసుక్రీస్తు కానీ దేవుడు కానీ అంత తొందరగా ఒప్పుకోడు. ఎప్పటి వరకు ఒప్పుకోడు అనుకుంటున్నాం? ఈ మనిషి మరణాంతం వరకు, ఈ మనిషి చనిపోయేంత వరకు వీడు పాపి కాదు, వీడు అపవిత్రుడు కాదు, వీడు పవిత్రుడుగా మారే అవకాశం ఉన్నది, వీడు మారతాడు, వీడు నీతిమంతుడిగా నిలబడతాడు అనే అవకాశం ఇచ్చేంత వరకు యేసుక్రీస్తు కానీ, తండ్రి కానీ, పరిశుద్ధాత్ముడు కానీ మన కోసం ఒక పాప పుష్టి వ్యాధిగా నిలబడినా సరే, చిన్నపిల్లలు బాధపరచండి, నిలబడినా సరే వీళ్ళరా ఆయన ఇతను పాపి అని నిర్ధారించే ఒక యాజకుడు కూడా ఒక కుష్ఠరోగిని అలాగే నిర్ధారణ చేస్తున్నాడు. ఈ వారం చూస్తున్నాడు, మరొక వారం చూస్తున్నాడు, మరొక వారం చూస్తున్నాడు. ఎన్ని వారాలైనా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఇది నిజముగా పాపమే అని అనుకుంటే అది పాపముగా ఆయన తెలియపరుస్తున్నాడు. ఇది అపవిత్రుడు, జాగ్రత్తగా ఉండండి అని ఖచ్చితంగా నిర్ధారణ చేస్తున్నాడు. అవును కదా? అవును ప్రియ. ఒక చిన్న పొడగ మన శరీరం అంతా అల్లుకుని మన శరీరంలో ప్రతి అణువును మొట్టమొదట
తల వెంట్రుకలు ఊడిపోతాయి. కళ్ళు రెప్పల మీద ఉంటున్న తల వెంట్రుకలు ఊడిపోతాయి. నెత్తి మీద ఉన్న తల వెంట్రుకలు ఊడిపోతాయి. కళ్ళు గుడ్లు పోతాయి. కళ్ళు కనిపించవు. కళ్ళు రెప్పలు మూసుకోవు. రెప్పలు తెరిచే ఉంటాయి. వాడికి నిద్ర పట్టదు. శ్వాసకోశ వాడికి ఆడదు. ముక్కులో ప్రతి అణువు ఊడిపోతున్నది. ముక్కులోంచి రక్తం కారుతుంది. శరీరం రక్తమయం అయిపోతున్నా సరే నొప్పులు తెలియదు. శరీరం అణువుగా పొలుసుగా ఒక పొలుసు ఊడిపోయినట్టు ఊడిపోతుంటుంది. శరీరంలో ప్రతి అణువు నరాలు తెగిపోతుంటాయి. రక్త నాడాలు ఊడిపోతుంటాయి. మాంసపు ముద్దలుగా పడిపోతుంటది. అయినా సరే నొప్పి తెలియదంటాడు. తన దేహాన్ని తానే చూసుకుని అసహించుకుంటాడు తప్ప నొప్పి తెలియదట. వీళ్ళరా ఈరోజు పాపం కూడా ఎలాంటి స్థాయిలో ఉందో చెప్పమంటారా? యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కన్ను అన్నాడు. చూడండి, ఒక దురాశ గర్భాన్ని ధరించి పాపము కనగా ఆ పాపం మరణాన్ని కంటుంది అన్నాడు. చూడండి, ఒక చిన్న పొడగ ఒక కుష్ఠరోగి మనిషి శరీరాన్ని అంటుకొని ఆ మనిషిని జీవితాన్ని ముగించేంత వరకు, వాడి కథ సుఖాంతం అయ్యేంత వరకు, మట్టిలో పెట్టేంత వరకు వాడి ఊరుకోదు. చూడండి, ఊరుకోదు, వదలదు. ఈరోజు పాపం కూడా మనిషిని అలాగే పట్టుకుంది. అది గర్భం ధరించి అది పాపముల కంటే ఆ పాపము మరణములు కనేంత వరకు ఈ మనిషిని వదలడం లేదు. చూడండి, నిజం ప్రియులారా, ఎంత భయంకరం చూడండి. దేవుడు దీన్ని ఏమంటున్నాడు చెప్పమంట? మనిషి పరిశుభ్రతగా ఉంటూ తనలోని పరిశుద్ధతను పోగొట్టుకోకుండా పరిశుద్ధత ద్వారా పరిశుద్ధుడైన దేవుని యొద్దకు రావాలి అన్నది దేవుని ప్రణాళిక. ఈ ప్రభుత్వాలు కూడా ఏమని చెబుతున్నాయంటే, మీరు ప్రభుత్వంగా కలిగిన వారు, ఈ ప్రజల కింద ఉన్నవారు, మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుని మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మీ శరీరంలో ఏది క్రమం తప్పినా అది చాలా ప్రమాదం. మనిషి శ్వాస నిశ్వాసలు విడవకపోతే అది చాలా ప్రమాదం. మనిషి కళ్ళు కనిపించకపోతే అది చాలా ప్రమాదం. మనిషి నోరు ఆహారం తినలేని పరిస్థితికి వస్తే అది చాలా ప్రమాదం. ఆసుపత్రులను చూడండి, ఒక క్యాన్సర్ పేషెంట్ చూడండి, ఆహారం మింగడానికి, మంచినీళ్ళు మింగడానికి ఎంత వేదన పడిపోతాడో, ఎంత బాధపడిపోతాడో. వీళ్ళరా, మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మనకి చాలా నష్టం. మన ఆరోగ్యం వలన దేవుడికి చాలా బాధ. మొట్టమొదటి బాధ మీరు అనుకుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని మీరు పోగొట్టుకోవడం నష్టం మీరు అనుభవిస్తున్నారు. సరే, మీ వలన చేయవలసిన పని, మీ వలన జరగవలసిన పని ఆగిపోయిందని దేవునికి బాధ. ఇది ఎవరికప్ప చెప్పాలి? నేను ప్రతి తరానికి ఈ పని ఎక్కువైపోతుంది. ప్రతి తరానికి కోత ఎక్కువైపోతుంది. పంట ఎక్కువైపోతుంది. ఈ పంటను కోయడానికి కోయవారు ఎవరున్నారు? మనుషులు ఎవరున్నారు? ఈ తరంలో వీడు కోస్తాడని నేను ఎదురు చూస్తాను. ఈ తరంలో ఈమె కోస్తుందేమో అని ఎదురు చూస్తాను. పనులు ఏమైనా జాగ్రత్త పరుస్తానని నేను ఎదురు చూస్తాను. కానీ ఇది జరగడం లేదు. వీడు కూడా విడిచిపెట్టాడు. వీడు రోగాన్ని తెచ్చుకుని, వీడి శరీరాన్ని పోగొట్టుకుని, అనారోగ్యాన్ని తెచ్చుకుని, ఈ రోగాన్ని పట్టుకుని ఆసుపత్రులను తిరగమే జరుగుతుంది. వీడికి నా పని ఏం చేస్తాడు? వీడికి పరిశుభ్రంగా ఉండటమే చేత కాలేదు. వీడు పరిశుభ్రతను ఎలా సంపాదించుకుంటాడు అని దేవుడు అనుకుని బాధపడుతున్నాడు. వీళ్ళారా, ఇదిగో వీడు వెళ్ళిపోయాడు, వీడి కథ ఇప్పటితో ముగింపబడింది. వీడికి ఏం చేయగలమా? ఏం జరుగుతుందని చెప్పండి. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. వినే వల్ల ఒక కుష్ఠవ్యాధి మనిషి యొక్క జీవితం ఎలా ముగింపుకు వెళ్ళిపోతుందో అది ఎంత భయంకరమైన వేదన చూడండి. దేవుడు దీన్ని పాపముగా పరిగణించాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం చూడమ్మా. రక్షింపనేరపి ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరపి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చింది. ఏం అడ్డంగా వచ్చింది? దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన చెయ్యేమి చిన్నది కాదు. మీరు మాట్లాడే మాటలు ఆయన చెవికి వినిపించుకోవడం ఆయన చెవులేమి మందమైనవి కాదు. ఆయన చెవిటి వాడేది కాదు.
ఆయన చెయ్యేమో కొంచెం కాదు, మరీ చిన్న చెయ్యేమి కాదు. ఇలా మీరు గమనించండి అసలు. ఆయన ఏమంటున్నాడంటే మీ పాపములు, మీ దోషములు మీకు నాకు అడ్డముగా ఉండిపోయాడు. మీకు నాకు అడ్డముగా ఉండిపోయి ఈ పాపములను బట్టి నేను మిమ్మల్ని రక్షించలేకపోతున్నా. మీకు నాకు అడ్డముగా ఉండిపోయి ఈ పాపములను బట్టి నేను మిమ్మల్ని మీ యొక్క మాటలను, మీ యొక్క బాధలు, మీ యొక్క శోధనను నేను వినలేకపోతున్నాను. యెషయా మొదటి అధ్యాయం 18వ వచనం. యెషయా మొదటి అధ్యాయము 18వ వచనం చూద్దాం. యెషయా మొదటి అధ్యాయం 18వ వచనం. అయితే చెబుతున్నాడు చూడండి దేవుడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లబడును అంటాడు చూడండి. మన వివాదం దేవుడు ఏమంటాడు చెప్పమంటారా? మీ రోగాన్ని మీరు తెచ్చుకున్నారు, మీ పాపాన్ని మీరు తెచ్చుకున్నారు. మీ రోగాన్ని, మీ పాపాన్ని రెండింటినీ సరిగా కుదర్చగలిగే వాడు ఒకడు ఉన్నాడు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. మీకు అర్థం కావడం లేదరా? మనం శరీర రోగాన్ని కుదుర్చుకోవడానికి ఆసుపత్రులను పరుగులు పెడుతున్నాం. మన శరీర రోగాన్ని, మన ఆత్మీయ రోగాన్ని కుదుర్చుకోవడానికి ఎక్కడికి పరిగెడుతున్నాం? ఎన్నో చర్చలంట పరిగెడుతున్నామా? యేసుక్రీస్తు వెంట పరిగెడుతున్నామా? దేవుడి వెంట పరిగెడుతున్నామా? పరిశుద్ధాత్మ వెంట పరిగెడుతున్నామా? అసలు మన ఆత్మకు ఒక రోగం ఉన్నదని, ఈ ఆత్మ బహు ఘోరమైన వ్యాధి కలిగినదని మనకు తెలుసా? మనకు తెలుసండి. ఇది ఒక భయంకరమైన రోగం కలిగినదన్న విషయం మనకు తెలుసా? ఇదిగో చెబుతున్నాడు చూడండి ఏమని. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి బొచ్చు వలె తెల్లని వగులు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? మీకు అర్థం కావడం లేదు. మీ శరీరం యొక్క మీ శరీరం లోపల ఉన్న మీ పాపం ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ పాపము ఎంత ఇదిగా ఉంటుందో, మీ శరీరం యొక్క రోగాన్ని మాత్రమే మీరు పట్టించుకుంటున్నారు. మీ శరీరం యొక్క రోగం నిమిత్తం మీరు ఆసుపత్రులను పరిగెడుతున్నారు, మీ కష్టాన్ని హెచ్చిస్తున్నారు. ఆహారం కాని దాని వరకు ఆహారాన్ని మీరు డబ్బి రుసుము చెల్లిస్తున్నారు. మీరు ఏదైనా సరే మీ శరీరంలో ఉన్న ప్రతి ఆరోగ్యం పాడైపోవడానికి కారణం మీరే. ఏదో ఒక తప్పుటడు వేశారు, ఏదో దేవుని ఆజ్ఞ మీరి మీ శరీర ఆహార విధానాన్ని మార్చుకున్నారు, మీ ఆరోగ్యాన్ని మార్చుకున్నారు, మీ ఆరోగ్య పద్ధతిని మార్చుకున్నారు. దేవుడు ఇప్పటికీ ఏం చెబుతారో చెప్పమంటారా? మీరు నా యొద్దకు రండి. ఎందుకంటే మీరు మీ శరీరం యొక్క రోగం కోసం దానికోసమే పట్టించుకున్నారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వారి క్రియ ఫలములు చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా నేను పరిశోధించువాడను. ఇప్పుడు రోగం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు శరీరంలో నుంచి రోగం ఎక్కడికి వచ్చింది? మీ హృదయానికి వచ్చింది. మనిషి శరీరం రోగం దగ్గర ఆగిపోయాడు. మనిషి శరీరం రోగాన్ని వైద్యాన్ని తీర్చుకోవడానికే ఆగిపోయాడు. దానికోసమే ఆగిపోయాడు మనిషి. అక్కడే నిలబడిపోయాడు మనిషి. ఆ ప్రాంతం కోసమే ఆగిపోయాడు. ఎన్నాళ్ళు ఈ శరీరం యొక్క రోగాన్ని మీరు కుదుర్చుకుంటారు? ఎన్ని ఆసుపత్రులు తిరుగుతారు? ఎంత రుసుము చెల్లిస్తారు? మీ ఆస్తులను నమ్ముకుంటారు, మీ కాలాన్ని వృధా చేసుకుంటారు, మీ బ్రతుకులు మార్చుకోరు. వీళ్ళారా, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, మీకు తెలియని మరొక రోగం మీలో కూర్చుంది, మీ లోపల కూర్చుంది. అది ఏంటో చెప్పమంటారా? అది శరీర రోగం కాదు, అది హృదయానికి పట్టిన రోగం, అది సాదాసీదా రోగం కాదు, అది ఘోరమైన వ్యాధి కలది. వీళ్ళారా, ఇప్పుడు రోగం హృదయానికి వచ్చింది. రోగం హృదయానికి వచ్చింది. అవును, రోగం హృదయానికి వచ్చింది. ఆ రోగం హృదయానికి వచ్చిన తర్వాత ఆ హృదయ శుద్ధి గలవాడు దేవుడిని ఎలా చూస్తాడు? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అదే మాట్లాడతాడు. హృదయ శుద్ధి గలవాడు దేవుణ్ణి చూస్తాడు అనుంది. అప్పుడు దేవుడిని ఎలా చూస్తాడు? వాడి హృదయ శుద్ధి కలిగి ఉంటాడు. వాడి హృదయ శుద్ధి గలవాడు హృదయ శుద్ధి గలవాడు లేకపోతే దేవుడు ఎలా చూస్తాడు?
చూడలేకపోయాడు. నేను దేవుడి దగ్గర లేను అనుకుంటూ పరిశుభ్రంగా ఉన్నాను అనుకుంటూనే నయమాన్ ఏం చేశాడు? దేవుడిని చూడగలిగాడు. దేవుడిని చూడగలిగాడు ఎందుకంటే తన హృదయం శుద్ధంగా మారిపోయింది. నేను ఈ దేవుడిని తప్ప మరొక దేవుడికి నేను ఎలా బలివ్వగలను? ఆ రిమ్మోను దేవతకు మొక్కుకున్నాను కదా, ఇప్పటికిప్పుడే నా దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోవడానికి నిన్నేం చేయమంటాయి? సమాధానం కలిగి వెళ్ళిపోవడం తెలిసాడు. దేవుడు నిన్ను క్షమించాడు. దేవుడు నీ పాపాన్ని తొలగించాడు. యేసుక్రీస్తు కొత్త నిబంధన గ్రంథంలో ఆ మాటే మాట్లాడుతున్నాడండి. లూకా సువార్త 4వ అధ్యాయం చూద్దామా? లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం చదవ. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నట్టు. ఎందుకు ఎవడు శుద్ధి నొందలేదు? ఎందుకు ఎవడు శుద్ధి నొందలేదు? వారికి కనీసం యేసుక్రీస్తు ఎడల కృతజ్ఞత భావం వారికి లేదు. దేవుని ఎడల కృతజ్ఞత భావం వారికి లేదు. ఇదే లూకా సువార్త 17వ అధ్యాయంలో మన సందర్భం ఉంటుందండి. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తుకి ఎదురుపడతారు. అయ్యా మమ్మల్ని కరుణించు, అయ్యా మమ్మల్ని కరుణించు అని ఎంతో గోజాడతారు, బాధాడతారు. యేసుక్రీస్తు వారందరినీ శుద్ధి చేస్తాడు. మీరు వెళుతున్న మార్గంలోనే శుద్ధిని కలిగి ఉంటారు. పరిశుద్ధంగా మారుస్తాడు వాళ్ళందరినీ. వెంటనే వారందరి నుంచి ఒక్కడ మాత్రం వెనక్కి వస్తాడండి. ఒకడు అడుగుతారు యేసుక్రీస్తు, ఎందుకు ఈ 9 మంది 10 మందిని నేను శుద్ధిపరిచినప్పుడు ఆ 9 మంది ఎందుకు వెనక్కి రాలేకపోయాడు? వారి హృదయంలో ఉన్న వ్యాధి ఇంకా పోలేదు. వారి శరీరం మీద ఉంటున్న కుష్టి వ్యాధి పోయింది, కానీ వాడి హృదయం ఉంటున్న వ్యాధి పోలేదు. అది ఘోరమైన వ్యాధి, అది ఒక భయంకరమైన వ్యాధి. మనిషి హృదయానికి పట్టిన వ్యాధినే పాపం అన్నాడు దేవుడు. మనిషి హృదయానికి పట్టిన వ్యాధినే దేవుడు రోగం అన్నాడు దేవుడు. ఆ మనిషి హృదయంలో ఎలాంటి రోగం కలిగి ఉందో ఆ రోగాన్ని కుదిర్చేవాడు యేసుక్రీస్తు. ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి తెలియని ఒక గొప్ప సంగతిని యేసుక్రీస్తు చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళు, యేసుక్రీస్తు ఎంతో గొప్ప సంగతిని చెబుతున్నాడు. అవును, ఏమంటున్నాడండి ఆయన? మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థులైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎక్కడ ఇంతకు మాట్లాడతాను? మరలా ఎక్కడ సందర్భం? రాజులు రాసిన మొదటి గ్రంథంలో రాయబడిన సందర్భం. యేసుక్రీస్తు లూకా సువార్తలో ఇశ్రాయేలుకి, యూదులకి, ఆనాటి సమాజానికి యేసుక్రీస్తు నయమాను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తాడు? హృదయ శుద్ధి గలవాడు పరిశుభ్రతతో పాటుకు పరిశుద్ధతను కూడా సంపాదించుకుంటాడు. ఆ పరిశుభ్రత ఎప్పుడు వచ్చిందో ఆ పరిశుభ్రతలో నుంచి పరిశుభ్రతను కూడా సంపాదించుకోవాలంటే ఒక నయమాన్ని చూడండి. మీ శరీరాన్ని కడుక్కోవడం కాదు, మీ చేతులు కడుక్కోవడం కాదు, మీ కాళ్ళు కడుక్కోవడం కాదు, మీరు స్నానం చేయడం కాదు. యేసుక్రీస్తు అదే చెబుతున్నాడండి. ఇస్కరియోతు యూదా ఆ టైంలో చిట్ట చివరి కాలాలకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు కాళ్ళు కడుగుతున్నాడు. యేసుక్రీస్తు కాళ్ళు కడుగుతున్నాడు. అయ్యా నువ్వు నా కాళ్ళు కడగడం ఏంటి అంటాడు పేతురు. నేను ఒకవేళ నీ కాళ్ళు కడగకపోతే నీకు నాకు పాలు పంపులు ఉండవు. నీకు నాకు పాలు పంపులు ఉండాలంటే నిన్ను పరిశుభ్రంగా మార్చాలి నేను. ఆ తర్వాత నిన్ను పరిశుభ్రతలోనికి తీసుకువెళ్ళాలి అన్నాడు పేతురు. ఏమన్నాడు చూడండి. అసలు నిన్ను పరిశుద్ధతలోనికి తీసుకుని వెళ్లే ముందు పరిశుభ్రంగా మార్చే ఒక కార్యక్రమమే నీ కాళ్ళని కడగటం. పేతురు అంటున్నాడు, నా కాళ్ళు నువ్వు కడగడం ఏంటంటున్నాడు. నీ కాళ్ళు నేను కడగకపోతే నీకు నాకు పాలు పంపులు ఉండవు అన్నాడు. పాలు పంపులు ఉండవన్న మాట ఏమన్నాడు చెప్పకుండా, అయితే నన్ను స్నానం చేయించే అన్నాడు. స్నానం చేశావు కదా ఆల్రెడీ, నువ్వు కాళ్ళు కడుక్కుంటే చాలు. ఈ తర్వాత నేర్పిస్తాను నీకు అంటున్నాడు. అవును, మన చేతులు కడుక్కుంటే సరిపోతుందా? మన హృదయాన్ని కడుక్కోకూడదా? అంతే కదా. మన కాళ్ళు కడుక్కుంటే సరిపోతుందా? మన మనస్సును కడుక్కోడానికి వీల్లేదా? అంతే కదా. దేవుడు దాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ప్రజలందరికీ దేవుడు చెప్పాలనుకున్న సంగతి ఒకటే, మీరు పరిశుభ్రంగా ఉండటం నాకు చాలా ముఖ్యం. మీరు పరిశుభ్రంగా ఉండటంతో పాటుగా పరిశుద్ధులుగా మారటం నాకు చాలా ముఖ్యం. ఆనాటి జనాంగం ఆ యేసుక్రీస్తుని ప్రశ్నిస్తున్నారు. యేసుక్రీస్తు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు ఒక ప్రశ్న.
మార్కు సువార్త చూద్దామా? మార్కు సువార్త 7వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? మార్కు సువార్త 7వ అధ్యాయము మార్కు సువార్త 7వ అధ్యాయము 2వ వచనం. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇతర పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడని వారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను ఈ శిష్యులతో పారంపర్యాచారమును నడుచు కొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయని వారితో ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించును అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీకు అర్థమైందా? ఏమని చెప్తాడు చెప్పండి. మీరు పెదవులతో దేవుణ్ణి కనపరచడం మీకు తెలుసు, అంతే తెలుసు. మీరు దేవునికి అనుకూలమైన పనులు చేయడం మీకు తెలియదు. మీరు ఎంత గొప్పగా మీ మదిలో ఉండిపోయాయంటే చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, స్నానం చేయడం, గిన్నెలు కడుక్కోవడం, ఇతడి పాత్రలు కడుక్కోవడం, మట్టి కుండలు కడుక్కోవడం, ఇది దేవోపదేశముగా మారిపోయింది. దేవుని ఉపదేశంగా మారిపోయింది. ఇది దేవుడు ప్రశంసించిన ప్రసంగం. ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ. ఏంటి? నీవు గిన్నెలు కడుక్కోవడం దేవుడు చెప్పిన ఆజ్ఞ, నువ్వు చేతులు కడుక్కోవడం దేవుడు చెప్పిన ఆజ్ఞ, నువ్వు కాళ్ళు కడుక్కోవడం దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞ. ఆనాటి తరానికి ఇది ఆజ్ఞగా నిలబడిపోయింది. చూడండి, ఈనాటి మనుషులకు కూడా అలాగే నిలబడిపోయిందా? అయితే మీరు చాలా మోసంలో ఉన్నారు. యేసుక్రీస్తు దాన్ని ఎండగడుతున్నాడు. చేతులు కడుక్కోవడం దేవుని ఆజ్ఞగా ప్రేరేపిస్తున్నారు. మీరు కాళ్ళు కడుక్కోవడం దేవుని ఆజ్ఞగా ప్రేరేపిస్తున్నారా? ఒక పరిశుభ్రంగా ఉండటమే దేవుని ఆజ్ఞ అనుకుంటున్నారా? అయితే 14వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన అప్పుడు జన సమూహములను మరలా ఆయన ఎద్దుకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపటి నుంచి లోపలికి పోయి మనిషిని అపవిత్రంగా చేయగలిగినది ఏదీ లేదు అన్నట్టు. పవిత్రత అపవిత్రత కోసం మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక ఆహారం తినడం వల్ల చేతులు కడుగు కొనకే మీ శిష్యులు తినటం, ఈ పెద్దల పారంపర్యాచారాన్ని మీరు ఎందుకు ప్రవర్తిస్తారని మీరు అడుగుతున్నారు కదా. వెలుపటి నుంచి లోనకి వెళ్ళడం వల్ల అపవిత్రులుగా మారేది ఏదీ లేదు. అయితే గాని లోపల నుంచి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రునిగా చేయను. ఆయన జన సమూహంను విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానము కూర్చి ఆయన అడగగా యేసుక్రీస్తు ఆ సంగతాన్ని చేయడం. 20వ వచనం చూడండి. అలాగా 20వ వచనం, మనిషిని లోపల నుంచి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్ర పరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుంచి అన్నట్టు. ఎక్కడి నుంచి అండి? లోపల నుంచి అనగా నోట్లో నుంచి అనుకుంటున్నారా? మనిషిని హృదయములో నుంచి. ఎక్కడుంది చెప్పండి వ్యాధి? ఇప్పుడు రోగం ఎక్కడికి వచ్చింది చూడండి. మనిషి హృదయంలో తిష్ట వేసుకుని కూర్చున్న ఆ రోగాల లిస్టు చెప్తాను చూడండి. 21వ వచనం, అనగా మనుషుల హృదయములో నుంచి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇన్ని రోగాలు ఉన్నాయి చూడండి. సార్ ఏం చదువుకున్నామండి మనం లేవి గ్రంథంలో? ఒక వాత పొడ, ఒక కుష్టి పొడ, ఒక బొబ్బ పొడ, ఒక బట్ట మీద పొడ, నడి బట్ట మీద పొడ, తొడకాల్లో పొడ, ఈ కుష్టి కష్టమే చదువుకున్నాం. అసలు నిర్చించాడంటే అహంభావములు, రోగములు ఎన్ని ఉన్నాయి చూడండి. వ్యభిచారము, నరహత్యలు, లోభములు, చెడుతనము, కృత్రిమమును కూడా అన్నాడు చూడండి. కృత్రిమము అంటే మనం తయారు చేసుకునే వస్తువులు, మనం వాడే ఫోను, మనం వాడే సెల్ ఫోన్, మనం చూసే ల్యాప్టాప్, మనం చూసే టీవీ కృత్రిమం. ఏదైతే మనిషి తయారు చేస్తున్నాడో ఒక రోబోటిక్ గా, ఒక ఎలక్ట్రానిక్స్ ప్రపంచం డెవలప్ అయిపోయిందని చెప్పుకుంటున్నావో అది కూడా రోగమే. కృత్రిమము అన్నాడు చూడండి.
కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుంచే వచ్చును అన్నాడు. చూడండి, లోపల నుంచే వస్తుంది. ఇవి మనిషిని అపవిత్రపరచును. ఇవి మనిషికి రోగం. ఈరోజు ఆ రోగాన్ని విడగొట్టాలి. యేసుక్రీస్తు మనుషుల యొక్క రోగాన్ని ఎలా పట్టుకుంటున్నాడు చూడండి. పాత నిబంధన గ్రంథంలో యాజకుడు ఆ రోగి దగ్గరికి వెళ్ళి, కుష్టి రోగి దగ్గరికి వెళ్ళి, వీడు రోగస్తుడా కాదా, వీడు పవిత్రుడా అపవిత్రుడా అని ఎలా నిర్ధారణ చేస్తున్నాడు చెప్పాడు. ఆ షర్ట్ విప్పు, ఆ బొమ్మ చూస్తున్నాడు, ఆ మచ్చ ఎలా ఉందో ఈ వారం ఏం కాదు, మరొక వారం కూడా చూద్దాం అన్నాడు. లేదు ఈ వారం కొంచెం పెరిగిపోయింది అనుకోండి, మచ్చ ఆ లోపల వెంట్రుకలన్నీ మాడిపోయి తెల్లగా మారిపోయాయి అనుకోండి, అందులోంచి రక్తం రసి అని కారిపోతుంది అనుకోండి, అయితే నువ్వు అపవిత్రుడివే అని నిర్ధారణ చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా నిర్ధారణ చేస్తున్నాడు కొత్త నిబంధన గ్రంథానికి చూద్దామా? రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎక్కడికి వచ్చాడండి ఈసారి మాట? మన ఆత్మీయ దగ్గరికి వచ్చాడు, క్రైస్తవుల దగ్గరికి వచ్చాడు. ఎవడు క్రైస్తవుడు అని చెప్పుకున్నాడు, ఎవడు బోధకుడు అని చెప్పుకున్నాడు, వాడి దగ్గరికి వచ్చాడు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, గ్రహించేవాడును లేడు, దేవుని వెతకవాడు లేడు. ఏమండి, గ్రహించేవాడు లేడా, దేవుని వెతకవాడు లేడా? అందరూ త్రోవ తప్పి యాకముగా పనికి మారిన వారే, మేలు చేయవాడు లేడు, ఒక్కడాయనను లేడు. ఎప్పుడు చెప్తున్నాడు 11వ వచనం, వారు గొంతుక తెరచిన సమాధి, వారి తమ నాలుకతో మోసము చేయదు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి కింద శపించుటయు పగయు ఉన్నవి అంటున్నాడు. చూడండి, వారి గొంతుక తెరచిన సమాధి. మీరు ఏ వైద్యుడి దగ్గరికైనా వెళ్ళండి, మీరు ఏ వైద్యుడి దగ్గరికైనా, శరీర సంబంధమైన వైద్యుడి దగ్గరికి వెళ్ళండి, ఒకసారి నోరు తెరండి అంటాడు. ఏమంటాడండి? నోరు తెరండి అంటాడు. నీ నాలుగు చూపించమంటాడు. చూపిస్తాడా? టార్చ్ చేసి చూస్తాడు. అంత రోగం, ఇదంతా కుష్టి, ఇదంతా పాపం. యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు. ఒక్కసారి నోరు తెరిచి చూడు, నువ్వు ఒక్కసారి నీ నాలుగు చూపించు, నీ నాలుక తెరచిన సమాధి. ఎలా ఎలా ఎండగడుతున్నాడు చూడండి. యేసుక్రీస్తు ఎలా రోగ నిర్ధారణ చేస్తున్నాడు చూడండి. ఎన్నో వచ్చిన 13వ వచనం, తెరచిన సమాధి, వారి నాలుగుతో మోసము చేయు, వారి సర్పవిషం ఉన్నది. ఒకవేళ శరీరపరంగా ఆలోచిస్తే సర్పవిషం కదా. వాటి పెదవులు తెలిస్తే పరిస్థితి. మనిషి యొక్క రోగాన్ని, మనిషి యొక్క మెదడులో నుంచి, మనిషి యొక్క హృదయం నుంచి సమాధి అన్నాడు. మనిషి నోరు దేవుడు సమాధి. మూస్తే మూసిన సమాధి, మూసామనుకోండి తెరిచామంటే తెరిచిన సమాధి. నిండా రక్తము చిందించక వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నులు ఎదుట దేవుడు భయమే. దేవుడు భయం లేనివాడు ఎవరైనా ఉన్నా సరే వాడు ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక ఇలాంటి వారి కోసం చెప్తున్నాడండి. మీరు మాట్లాడేది మాట్లాడండి, మీరు వినే చూడండి, మీరు చూసే కన్నులు చూడండి, మీరు చూడండి, మీరు మాట్లాడే అవయవాల లిస్ట్ అంతా వచ్చింది కదండి. అక్కడ శరీర అవయవాల లిస్ట్ అన్నీ ఉంది. మీ కాళ్ళు, మీ చేతులు, మీ శరీరం, మీ కడుపు అని చెప్పేసి ప్రతి లిస్ట్ చెప్పేసి ఏ పాపం చేస్తుంది, ఏ బలాన్ని కలిగి ఉంది, ఎలాంటి రోగంతో ఉన్నారు, ఎలాంటి పాపాలు కలిగి ఉన్నారు. వచ్చింది లోపలికి వచ్చింది, ఆత్మకు వచ్చింది, నడిపిస్తున్న హృదయానికి వచ్చింది, మనసుకు వచ్చింది, దేవుని ఆత్మకు రోగం వచ్చింది. దేవుడు అదే భయపడుతున్నాడు. ప్రారంభం నుంచి దేవుడు భయపడుతున్నది అదే. ఆ
ఏదైనా తోటలో మీరు ఆ చెట్ట ఫలమును మీరు తినొద్దు అన్నాడంటే మీరు రోగాన్ని తెచ్చుకుంటే మరణం మీకు వస్తుంది. అసలు రోగమే లేకపోతే మరణం ఎలా వస్తుంది? రాదు కదండి. రోగమే లేకపోతే మనిషికి మరణం ఎక్కడిది? ఆ రోగాన్ని సంపాదించిన ఆనాడు ఆదాము హవ్వలు. అక్కడ నుంచి తెచ్చుకున్నాం మనం ఈ రోజుకి. ఎక్కడ వరకు వచ్చింది? మనం ఇంకా ఒక అడుగు ముందుకేసాం. శరీరంతో పాటుగా ఆత్మను కూడా పోగొట్టుకున్నాం. ఆత్మకు కూడా రోగాన్ని తెచ్చుకున్నాం. అసలు ఆత్మకు రోగం ఉన్నదని, ఆత్మ రోగాన్ని యేసుక్రీస్తు కుదురుస్తాడని సంగతి ఎవరికైనా తెలుసా? తెలియదండి. తెలియదు ప్రియమైన వాళ్ళ. అవును, యేసుక్రీస్తు ఈ శరీరం యొక్క రోగాన్ని ఆయన పెద్దగా లెక్క చేయడం లేదు. ఈ శరీరం యొక్క రోగం ఎంత? ఒక లేపనం పూసుకుంటే, ఒక ఆసుపత్రికి వెళితే ఏదో విధంగా పోతుంది. అది ఒక భయంకరమైన వ్యాధి అయితే అది విడిచిపెట్టదు తప్ప, చిన్న చిన్న వ్యాధులు చిన్న చిన్న అయితే మనం విడిచిపెట్టేస్తాయి. చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న జ్వరాలు, రొంప, దగ్గు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ మనల్ని పోతాయి, వదిలిపోతాయి. ప్రత్యేకమైన మనం ఏదైనా సంపాదించుకుంటే మాత్రం అవి మనం విడిచిపెట్టవు తప్ప చిన్న చిన్న రోగాలన్నీ విడిచిపెడతాయి. యేసుక్రీస్తు ఈ విషయంలో ఎంతగా బాధపడిపోతాం లేదండి. ఎందుకంటే దీన్ని ఎలాగైనా ఆయన మారుస్తాడు. మార్కు సువార్తలో ఒక మంచి సందర్భం నేను మీకు చూపిస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం ఆనాటి సమాజానికి ఆయన చెబుతున్న ఒక మంచి మాట చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూద్దాం. 2వ వచనమా? మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. కొందరు పక్షవాయు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి, చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వారితో చెప్పి జరిగిన సందర్భం. వాళ్ళు వచ్చింది దేనికి? స్వస్థత కోసం. వారు వచ్చింది ఏంటి? స్వస్థత కోసం. ఒక పక్షవాయు గల వాడిని బాగు చేయాలన్న ఉద్దేశంతో మనుషులందరి మధ్యకు తీసుకుని వస్తే ఈ మనుషులందరి మధ్య ఏం జరుగుతుంది? జనాలందరూ గుంపుకొని ఉన్నారు. ఇక యేసుక్రీస్తుని కలవాలంటే అపాయింట్మెంట్ ఈ రోజు దొరికేలా లేదు. ముందు వారం రోజుల తర్వాత వద్దాం అనుకుంటే వారం రోజుల తర్వాత ఆయన వదిలిలో లేరు. ఏం జరుగుతుంది? ఏదో ఒక కార్యక్రమం చేయాలి. యేసుక్రీస్తుకే వినపడకుండా చిన్న సందు చేసి ఆయన ఉంటున్న గదిలోనికి ఆ పరుపుతో పాటుగా తాడు కట్టి వారికి పడిన కష్టం, వారి పడిన ప్రయాస, ఆ మనిషి యొక్క రోగాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళు పడిన బాధ అంతటిని చూసి యేసుక్రీస్తు ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పమంటారా? పక్షవాయు గల వానితో నీ పాపములు క్షమింపబడినవి అన్నాడు. అడుగుతాడు చూడండి. అప్పుడు వాళ్ళు అడగటం లేదు, వాళ్ళ మనసులో అడుగుతున్నారు. ఏదన్నా వచ్చును 6వ వచనం. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొని వారు తమలో తాము ఎలాగో ఆలోచించుకున్నాడు. యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వారితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? అడుగుతాడు ప్రశ్న. ఏమని చెప్పమంటారా? నీవు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అని చెప్పడం సులభమా? నీ పాపములు తొలగింపబడి ఉన్నవి అని చెప్పడం సులభమా? ఆ ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదండి. ఈ రోజు మనిషి యొక్క రోగాన్ని తీయటం సులభమా? మనిషి యొక్క రోగం కాకుండా లోపల ఉన్న హృదయం యొక్క రోగాన్ని తీయటం సులభమా? పాపాన్ని తీయటం సులభమా? ఇప్పుడు మరలా యేసుక్రీస్తు మనల్ని అడుగుతున్నాడు చూడండి. మనిషి యొక్క రోగాన్ని తీయటం చాలా సులభం. దాన్ని తీయడానికి ఎందరో ఉన్నారు. ఈ ప్రకృతిలో ప్రతిదీ ఉన్నది. వైద్యం చేయడానికి ఎందరో ఉన్నారు. అవును, మనిషి యొక్క పాపాన్ని తీయడం చాలా కష్టం. ఆ మనిషి యొక్క పాపాన్ని తీయడానికి యేసుక్రీస్తు ఎంత యజ్ఞం చేశాడో, ఆ మనిషి యొక్క పాపాన్ని తీయడానికి యేసుక్రీస్తు ఎంతగా ప్రయాసపడ్డాడో, ఆయన తన ప్రాణానికి వచ్చి తన రక్తాన్ని ఊర్చి ఆ మనిషి యొక్క ప్రాణాన్ని తీయాలి. నేను నీ పాపములు తొలగింపబడి ఉన్నవి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని మాట్లాడుతాడంటే, మనిషి యొక్క పాపం ఎప్పుడైతే క్షమింపబడి ఉన్నదో ఆ పాపములతో పాటుగా రోగములు కూడా పోతాయి. యేసుక్రీస్తు అదే చెబుతున్నాడు. యేసుక్రీస్తు దాన్ని జ్ఞాపకం చేస్తాడు. మనిషి యొక్క నీ పాపములు తొలగింపబడి ఉన్నవి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పరుపు తీసుకుని ఎత్తుకుని వెళ్ళిపో అన్నాడు. పాపములకి పరుపు తీసుకుని వెళ్ళిపోవడానికి సంబంధం ఏంటి చెప్పాడు? అంటే పాపముతో పాటుగా రోగం కూడా పోతుందా? పోతుంది.
ఒకవేళ పోకపోయినా పర్వాలేదు. వీళ్ళ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారంటే, మొట్టమొదటి మీరు దేనికి ప్రథమ స్థానం ఇవ్వాలంటే, మొట్టమొదటి మీరు దేన్ని గుర్తించాలంటే, నా హృదయానికి ఎలాంటి రోగం అంటుకున్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. వ్యభిచారం అనే రోగం అంటుకుందా? కలహము అనే రోగం అంటుకుందా? మత్సరము అనే రోగం అంటుకుందా? ఏమంటుకుంది? దొంగతనం అనే రోగం అంటుకుందా? ఇలాంటి రోగాన్ని పట్టుకుని నేను సమాజానికి వెళ్ళి సమాజాన్ని ఏం పాడు చేస్తాను? సమాజం లోపలికి కుష్టివ్యాధి గలవాడిని కుష్టివ్యాధి గలవాడిని దేవుడు ఎందుకు రావద్దని అంటే ఆ సమాజాన్ని పాడు చేస్తాడు. సమాజాన్ని పాడు చేస్తాడు. వాడు వచ్చాడంటే అది అంటువ్యాధి 10 మంది కట్టిస్తారు, 10 మందిని కుష్టివ్యాధిగా పాడు చేస్తారు. ఈరోజు పాపం అంటుకున్నవాడు సమాజాన్ని పాడు చేయటం లేదా? ఒక దొంగ మరొక దొంగను తయారు చేయటం లేదా? ఒక ఐఏఎస్ మరొక ఐఏఎస్ని తయారు చేయటం లేదా? దొంగలు తయారు చేయటమే ఇది. అంతే కదండి. ఒక లోక విద్యార్థి మరో లోక విద్యార్థులను తయారు చేయడం లేదా? ఒక ఉపాధ్యాయుడు ఎందరో వేల మంది లక్షల మందిని స్టూడెంట్స్ ప్రపంచం మీద విడిచిపెట్టడం లేదా? విచారితనం, దొంగతనం, నాటకీయం, మనుషులందరూ ఏం నేర్పిస్తున్నారో ఇదంతా లోకపు వ్యతిరేకత, దేవుని వ్యతిరేకత. దాన్ని నేర్పిస్తున్నాడు. దాని మీద ఈ సమాజం అంతా నిలబడిపోయింది. దానికోసం యేసుక్రీస్తు మాట్లాడతాడు, ఈ పాపమును తీసివేయడం సులభమా, ఈ రోగాన్ని తీసివేయడం సులభమా అని ప్రశ్నిస్తున్నాడు. యేసుక్రీస్తు ఈ పాపాన్ని తీసివేయడానికి ఎంతగా వేదన పడ్డాడో, ఆనాటి కుష్ఠ కాలానికి ఆనాటి ప్రజలకు శుద్ధీకరణ ఎలా జరిగిందో తర్వాత చూడబోతున్నాం మనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం యేసుక్రీస్తు వారి కోసం మాట్లాడినమాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం చదవమా. నిశ్చయముగా అతను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొట్టబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని యేసుక్రీస్తుని ఎలా ఎంచాను? మొత్తబడిన వాడు, బాధ నొందిన వాడు, దేవుని చేత శ్రమ నొందిన వాడుగా ఏంటో యేసుక్రీస్తు మనల్ని ఎలా ఎంచాడు చెప్పమంటారా? యేసుక్రీస్తు మనల్ని ఎలా ఎంచాడు చెప్పమంటారా? అదిగో చదువుతున్నా చూడండి. నిశ్చయముగా అతను మన రోగములను భరించెను. రోగాన్ని ఎందుకు భరించారండి ఆయన? మన వ్యసనములను వహించెను అంటున్నాడు చూడండి. రోగాన్ని భరించడం ఏంటి? వ్యసనము వహించడం ఏంటి? యేసుక్రీస్తు వచ్చింది ఈ పాపాన్ని తీయడానికి కదా. పాపాన్ని తీయాలంటే రోగాన్ని భరించాలా? పాపాన్ని తీయాలంటే వ్యసనాన్ని వహించాలా? అవునండి. ఈ మనిషి యొక్క పాపం బయటకు పోవాలంటే మనిషిలో ఉన్న రోగం తీయాలి. ఆ రోగం మనిషి యొక్క రోగాన్ని బయటకు తీస్తే తప్ప ఆ రోగం తొలగిన వాడుగా ముందుకు వెళ్ళి దేవుని సేవ చేయడానికి ముందుకు ఎలా వెళ్తాడు చెప్పండి? రోగంతో పని చేయడానికి ఎలా వెళ్ళగలడు? వ్యసనములతో దేవుని పని ఎలా చేయగలడు? సమాజం ముందుకు వెళ్ళి ఈ వ్యసనాన్ని మీరు విడిచిపెట్టండి అంటే మొట్టమొదటి నువ్వు విడిచిపెట్టు అని అడుగుతాడు వాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నీ వ్యసనములు భరించేది ఎవరు? యేసుక్రీస్తు. నీకు ఏ వ్యసనం ఉన్నా సరే యేసుక్రీస్తు భరిస్తున్నాడు. నీకు ఏ రోగం ఉన్నా సరే యేసుక్రీస్తు భరిస్తున్నాడు. నువ్వు దేవుని సువార్త, నిత్య సువార్త పట్టుకుని నడి సముద్రం మధ్య నిలబడి చూడు. నీకున్న రోగం నిన్ను అంటుతే అడుగు, నీకున్న రోగం నిన్ను పట్టుకుంటే అడుగు. నిత్య జీవం వెళ్ళేంత వరకు నీ రోగం నీ శరీరం లోపల ఉన్నా అది ఇంచు కూడా కదలదు. నిన్ను కదపడానికి అది సరిపోదు. ఎందుకంటే దాన్ని భరించేది క్రీస్తు. నీకు ఎలాంటి వ్యసనం ఉన్నా సరే, ఎంత భయంకరమైన వ్యసనం ఉన్నా సరే, ఇంత తాగుళ్ళలోంచి నేను బయటకు రాలేకపోతున్నాను, ఇలాంటి ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నాను, ఇలాంటి అప్పుల్లోంచి, ఇలాంటి బాధల్లోంచి, ఇలాంటి చెడు ఉద్దేశాల నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను, ఎంత గొప్ప వ్యసనమైనా సరే యేసుక్రీస్తు ముందు సాష్టాంగపడండి. యేసుక్రీస్తు దాన్ని తీసేస్తాడు. యాజకుడు ఆనాటి కాలానికి శుద్ధీకరణ మాత్రమే చేశాడు. ఆనాటి కాలానికి వైద్యం ఎలా చేయబడిందో రాయబడలేదండి. మధ్యలో వైద్యం రాయబడలేదు. రోగ నిర్ధారణ జరిగింది. రోగ నిర్ధారణ తర్వాత రోగం అంతా మానిపోతున్న తర్వాత సమాజంలోనికి చేర్చుకోవడానికి ఎలాంటి శుద్ధీకరణ చేయాలో ఆ శుద్ధీకరణ నిమిత్తం రాయబడింది తప్ప మధ్యలో ఎలాంటి లేపనాలు వాడాడో, ఎలా చికిత్స పొందాడో, ఎలాంటి ఆయిల్స్ రాసుకున్నాడో, ఎలాంటి ఆయింట్మెంట్ రాసుకున్నాడో ఏం రాయలేదండి. ఆధ్యాత్మికమైన రోగాన్ని కుదిర్చడానికి దేవుడు రాయించిన గ్రంథం ఇది. శరీర రోగాన్ని కుదిర్చడానికి రాయబడిన గ్రంథం కాదు ఇది. యేసుక్రీస్తు చూడండి, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, ఆయన మన వ్యసనములను వహించెను, అయినను మొత్తపని వానిగాను,
దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమనొందిన వాని గాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత ఆయన గాయములు, నువ్వు చేసిన దోషం వలన నీకు గాయము, నువ్వు చేసిన పాపం వలన, నువ్వు చేసిన రోగం వలన, నువ్వు భరించే వ్యసనముల వలన, ప్రతి దాని వలన యేసుక్రీస్తు మీద కొరణ పడింది. యేసుక్రీస్తు మీద కొరణ పడింది. ప్రతిది కూడా యేసుక్రీస్తు మధ్యలో నిలబడ్డాడు. ప్రతి దాన్ని ఆయన వహించాడు, ప్రతి దాన్ని ఆయన భరించాడు. నీ రోగాన్ని భరించాడు, నీ వ్యసనాన్ని భరించాడు, నీ పాపాన్ని భరించాడు, నీ దోషాన్ని భరించాడు. ప్రియమైన వాళ్ళరా, నీవు చేయటం వల్ల, నువ్వు చేసే పాపం వల్ల అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించున్నది. పాత నిబంధన గ్రంథంలో ఒక యాజకుడు ఆనాటి కుష్టి వ్యాధికి ఎలాంటి శుద్ధీకరణ జరిగిస్తున్నాడో చూద్దాం. ఆ తర్వాత యేసుక్రీస్తు పాప కుష్టికి ఎలాంటి శుద్ధీకరణ జరిగించాడో చూద్దాం. మనం ఎలాంటి కార్యక్రమాల్లో వెళ్ళాలో చూద్దాం. ప్రియమైన వాళ్ళరా, లేవికాండం 14వ అధ్యాయానికి వెళ్దాం. లేవికాండం 14వ అధ్యాయము. లేవికాండం 14వ అధ్యాయము. లేవికాండం 14వ అధ్యాయము 48వ వచనం. లేవికాండం 46వ వచనం నుంచి నెమ్మదిగా చదువుతామా? లేవికాండం 14వ అధ్యాయం 46వ వచనం. మరియు ఆ ఇల్లు వాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించేవాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొని వాడు తన బట్టలు ఉదుక్కొనవలెను, ఆ ఇంట భోజనం చేయవాడు తన బట్టలు ఉదుక్కొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపించకపోయిన ఎడల పొడ బాగుపడిన గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఇప్పుడు చూడండి, ఒక ఇంటికి రోగం వచ్చింది. ఒక ఇంటికి రోగం వచ్చిందంటే చెప్పమంటారా? ఒక ఇంటిలో ఒక మనిషికి కుష్టి వ్యాధి వచ్చింది అనుకోండి, ఆ ఇల్లు అంతటికీ కుష్టి వ్యాధి వచ్చినట్టే, అంతే కదండి. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి కరోనా వచ్చిందంటే ఇల్లంతా మూసేయలేదండి. ఇల్లంతా మూసేసారు. ఎందుకు మూసేశారు? ఇంత అందరికీ కరోనా ఉంటుందని డౌట్. ఒక్కడికి వస్తే ఇల్లంతా ఎందుకు మూసారు? ఇల్లంతా క్వారంటైన్లో ఎందుకు పెట్టేశారు? ఎందుకంటే వీడు 10 మందిని బాడీ చేస్తాడండి. ఇంటిలో ఒక వ్యక్తికి కుష్టి వ్యాధి వచ్చిందంటే ఆ ఇల్లంతా ప్రత్యేకింపబడినది. ఆ ఇల్లంతా పాలెం వెలుపకు వెళ్ళిపోవలసిందే. అవును. అలాగే ఈ పాపం కలిగిన వాడు కూడా ఈ పాలెం వెలుపకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. చూడండి, ఇప్పుడు 49వ వచనం. ఆ ఇంటి కొరకు పాప పరిహార బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటి పైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తపు వర్ణపు నూలును, సజీవమైన పక్షిని తీసుకుని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు ప్రోక్షింపబడను అని మాట్లాడుతున్నాడు. ఒక శుద్ధీకరణ కార్యక్రమాన్ని అని చెబుతున్నాడు. ఎలాగా ఒక శుద్ధీకరణ కార్యక్రమం? ఎలాగా? 2 పక్షులను తీసుకోమన్నాడు. 2 పావురాలను తీసుకోమన్నాడు. 2 పక్షులను తీసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి? పాప పరిహార బలిగా అర్పించినప్పుడు 2 పక్షులను తీసుకోండి, దేవదారు కర్రను తీసుకోండి, రక్త వర్ణపు నూలును తీసుకోండి, తర్వాత హిస్సోపు ఉడకను తీసుకోండి, హిస్సోపును తీసుకోండి, పారు నీటి పైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దాన్ని వధించండి. ఎన్ని వస్తువులు వచ్చాయి? 2 పక్షులను తీసుకోవాలి. 2 పక్షులు తీసుకున్న తర్వాత దేవదారు కర్రను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఉడకను తీసుకోవాలి. ఉడకను తీసుకుని ఎర్ర నూలును తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ పక్షులలో ఒక పక్షిని వధించాలి. ఆ వధించిన పక్షి యొక్క రక్తంలో ఒక కుండ తీసుకుని ఆ కుండలో వేయాలి. ఆ కుండలో మరేం వేయాలి? నీళ్లు వేయాలి. పారు నీటిలో నుంచి కొంత నీటిని తీసుకొని అందులో వేయాలి. అందులో వేసిన తర్వాత దేవదారు కర్రకు హిస్సోపు పుడకను తగిలించి, హిస్సోపు కర్రను తగిలించి ఆ దేవదారు కర్ర హిస్సోపు చివరని ఎర్ర నూలును చుట్టబెట్టి ఆ నర్ర నూలును ఆ కొండలో ముంచి 7 మార్లు ప్రోక్షించాలి. ఇది శుద్ధీకరణ కార్యక్రమం. అర్థమైందా? మరొకసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఒక 2 పక్షులను తీసుకోవాలి.
2 పక్షులలో ఒక పక్షిని వధించాలి. ఆ వధించిన పక్షిలో ఉన్న రక్తాన్ని ఒక కుండలో వేసుకోవాలి. ఈ కుండను పట్టుకుని పారు నీరు ఏదైతే ఉందో సజీవమైన నది అంటారు. పారు నీరు అంటే నిమ్మలంగా ఒక చోట ఉంటుంది అనుకోండి, అది డెడ్ సీ అంటారు. అంటే సముద్రం డెడ్ సీ అంటారు. అది నడిచే ప్రయాణం అనుకోండి, నడిచే నది అనుకోండి, పారు నీరు అంటే సజీవమైన నీరు. ఈ సజీవమైన నీరు తీసుకోవాలి. సజీవమైన నీరుని కుండలో ముంచాలి. ఈ రక్తం, ఒక పక్షి యొక్క రక్తాన్ని అందులో ముంచాలి. ఇప్పుడు ఏం చేయాలి? దేవదారు కర్రను తీసుకోవాలి. దేవదారు కర్ర అంటే అది ఎప్పటికీ పుచ్చుకోలేనిది, ఎంతో దట్టమైనది, ఎంతో ఉన్నతమైనది అని అర్థం. ఆనాటి కాలానికి ఎంతో ఉన్నతమైనది. హిస్సోపు అంటే ఒక గడ్డి పువ్వు లాంటిది, అది ఒక గడ్డి పరక లాంటిది, ఒక చిన్న పువ్వుని ఏర్పడేది. లాస్ట్ టైం మనం గత పాటల్లో మనం విన్నాం. ఆ గడ్డి పువ్వు లాంటిది. దానికి ఒక ఎర్ర నూనె చుట్టబెట్టమన్నాడు. ఎర్ర నూనె ఎందుకు చుట్టబెట్టమన్నాడు? శ్రీగారా, ఎర్ర నూనె అనేది ఒక క్రైస్తవుడైన వాడికి విశ్వాసానికి గుర్తు. దేవుడిని నేను నమ్ముకున్నాను, దేవుడు నన్ను రక్షిస్తాడని విశ్వాసానికి గుర్తు. రాహేలు, నేను నిన్ను రక్షించాను. రాహేలు తన యొక్క విశ్వాసానికి గుర్తుగా ఏం కట్టింది? ఒక ఎర్ర తాడుని కట్టింది ఆ ఇంటికి. రాహాబు అనే వేష, క్షమించండి, రాహాబు అనే వేష ఒక ఎర్ర తాడుని ఆ ఇంటికి ఒక విశ్వాసానికి గుర్తుగా కట్టింది. నేను మిమ్మల్ని రక్షిస్తానని నేను నమ్మాను, నన్ను రక్షించండి. నా ఇంటికి గుర్తేంటో చెప్పమంటారా? ఎర్రతాడు. ఎర్రతాడు. ఇది ఎర్ర నూలును తీసుకోమన్నాడు. ఆ ఎర్ర నూలును ఆ రక్తం నుంచి 7 మార్లు ప్రోక్షించాలంటే సంపూర్ణంగా యేసుక్రీస్తు ఆ ఇంటిని పరిశుద్ధపరిచాడు అని అర్థం. సంపూర్ణంగా పరిచాడు. చూడండి సార్, మళ్ళీ ఎన్నో వచ్చిన 49వ వచనమా? ఆ ఇంటి కొరకు పాప పరిహార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటి పైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును, సజీవమైన పక్షిని తీసుకుని వధింపబడిన పక్షి రక్తములో పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు ప్రోక్షింపవలను. అట్లు ఆ పక్షి రక్తముతోను, ఆ పారు నీటితోను, సజీవమైన పక్షితోను, దేవదారు కర్రతోను, హిస్సోపుతోను, రక్తవర్ణపు నూలుతోను ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను అన్నట్టు. వేటితోటి చూడండి, వధింపబడిన పక్షి యొక్క రక్తముతోను, సజీవమైన పక్షితోను అంటే చనిపోయిన పక్షి ఉంది, సజీవమైన పక్షి ఉంది, దాన్ని విడిచిపెట్టాలన్న తర్వాత ఎన్నో వచ్చును. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల ఎగురు విడవలను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగెను అన్నాడు. అది పవిత్రమగును అన్నాడు. ఇది పవిత్రంగా మారవలసిన ఒక శుద్ధీకరణ కార్యక్రమం. ఇక యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి యేసుక్రీస్తే ఒక శుద్ధీకరణ కార్యక్రమంగా సిలువ మీద నిలబడుతున్నాడు. ఎలా నిలబడ్డాడు చెప్పమంటారా? ఒక వధింపబడిన పక్షిగా ఉన్నది యేసుక్రీస్తే, సజీవమైన పక్షిగా వెళ్ళిపోయింది కూడా యేసుక్రీస్తే. ఇది జీవ పునరుద్ధానం. ఇది పునరుద్ధానం గురించి. పునరుద్ధానుడై లేచిన యేసుక్రీస్తు యొక్క పక్షులలో ఒక పక్షి విడిచిపెట్టాడంటే అది పునరుద్ధానుడై లేచాడు. ఒక పక్షి ఏమిటంటే సిలువ వేయబడిన క్రీస్తు. సిలువ వేయబడిన క్రీస్తే పునరుద్ధానుడైన క్రీస్తు. చనిపోయిన పక్షియే సజీవంగా ఉన్న పక్షిగా మరలా ముందుకు వచ్చింది. చూడండి, చనిపోయిన ఒక పక్షిలో ఉన్న రక్తాన్ని తీసుకుని సజీవమైన పక్షి మన మీద ప్రోక్షింపబడిందంటే చనిపోయిన యేసుక్రీస్తే, సిలువలో సమాధిలో పాతిపెట్టబడిన క్రీస్తే సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి ఆయనే మనకి రక్షణ మార్గాన్ని చూపించాడు. సజీవమైన పక్షి ఆయనే, వధింపబడిన పక్షి కూడా ఆయనే. ఆయన రక్తంలోంచి ప్రతి రక్తపు నూలును చుట్టబెట్టుకుని దేవదార కర్రను చేత పట్టుకుని హిస్సోపు పుడకను కూడా ఆయనకు అందించారు. చూడండి, చూద్దామా? లూకా సువార్తలోనికి వెళ్దామా? యోహాను సువార్తకి వెళ్దాం, క్షమించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. ఇదే సందర్భం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు యేసు దప్పికొనుచున్నానెను అన్నట్టు. ఏమన్నాడండి యేసుక్రీస్తు? లేఖనము నెరవేరునట్లు యేసు దప్పికొనుచున్నాను అని. ఆ తర్వాత చూడండి,
చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఈ సోపు పుడకకు తగిలించి ఆయన ఆయనకు నోటికి అందించింది. ఇదే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ జరిగింది? ఈమెన వల్ల పాత నిబంధన గ్రంథంలో యాజకుడు చేసిన శుద్ధీకరణ కార్యక్రమం యేసుక్రీస్తు దగ్గర కనబడుతుంది. చూడండి, యేసుక్రీస్తు సమాప్తమైనది, మొత్తం ముగింపబడింది. ఎందుకు నాకు దాహం వేస్తున్నది ఎందుకు అని యేసుక్రీస్తు చివరగా ఇంటికి అడిగాడు. ఈ లేఖనం చదివితే మనకు అర్థమవుతుందండి. చివరిగా ఇంటికి అడిగాడు, ఇక్కడితో ముగింపబడింది, సమాప్తమైనది తండ్రి, నాకు దాహం వేయుచున్నది అని అడిగాడు. దాహం వేయుచున్నదంటే ఎప్పుడు శుద్ధీకరణ జరిగింది? ఇప్పుడు మరలా శుద్ధీకరణ జరగబోతుంది. యేసుక్రీస్తు శిలువ మరణముతో ఒక పక్షిని విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు తన ఆత్మను అప్పగించడంతో ఒక పక్షిని విడిచాడు. చూడండి, ఈసారి 29వ వచనం. చిరకతో నిండి అని ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను అన్నాడు. ఎందుకు అప్పగించాడు? తన ఆత్మను దేవునికి అప్పగించాడంటే ఒక పక్షిని. ఆ ఆత్మను దేవుడు 3 దినముల తర్వాత లేపాడు. దేవునికి అప్పగించగల ఆత్మగా నీవు మారిపోవాలి. ఎప్పుడు తెలుసా? నీ శరీరాన్ని ముగించుకునే లోపు, నీ శరీరాన్ని ఈ భూమి మీద విడిచిపెట్టే లోపు, నీ శరీరాన్ని విడిచిపెట్టే చివరి క్షణాల వరకు నువ్వేం చేయాలి చెప్పమంటా? నా ఆత్మని విడిచిపెడుతున్నాను తండ్రి నీకు, నా ఆత్మను అప్పగిస్తున్నాను తండ్రి నీకు, నాకు దాహం వేచున్నది అన్నాడు. నాకు దాహం వేచున్నది. ఇదిగో శుద్ధీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాను. తర్వాత 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినము శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసి వేయించమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. వారు యేసును వద్దకు వచ్చి అంతకుముందే ఆయన చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈగతో ఆయన ప్రక్కన పొడిచెను అన్నట్టు. సైనికులలో ఒకడు అతని ఈగతో ఒక ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లను ఏం జరిగిందండి? రక్తమును నీళ్లను కలిపి ఆనాటి వ్యాధికి శుద్ధీకరణ ఎలా జరిగిందో కార్యక్రమంలో రక్తము బయట ఇస్సోపు కుంచి ఆయన చేతికి అప్పగించిన తర్వాత ఇస్సోపు పుడక ఆయన నోటికి అందిన తర్వాత ప్రోక్షణ ఎలా జరిగిందో చెప్పమంటారా? 7 మార్లు ఆయన ఎలా ప్రోక్షించాలో చెప్పమంటారా? ఆయన శరీరంలో, ఆయన కడుపులో పొడిస్తే, ఆయన ప్రక్కలో పొడిస్తే రక్తము నీరు కలిపి బయటకు వచ్చిందట. ఆ రక్తము నీరు కలిపే ఆనాడు కుష్టి రోగిని స్వస్థపరిచింది. ఆ కుండలో ఏముందండి? పాలు నీరు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అనగా వాక్యం, దేవుని వాక్యమైన పరిశుద్ధాత్మ, జీవం కలిగినది, సజీవమైన వాక్యం కలిగిన ఆ రక్తములో యేసుక్రీస్తు కలిసి ఆ ఇస్సోపు పుడకతో ఆ పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు మనల్ని ఎలా శుద్ధీకరణ చేశాడు. ఆ పక్కలో పొడిస్తే ఆ రక్తము నీరు కలిసి భూమి మీదకి వచ్చింది. చూడండి, ఎన్నో వచనం? 34వ వచనం. సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తము నీరును కారెను. అది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మినట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. చూడండి, మనల్ని ఏకీభవించడానికి, మనల్ని స్వస్థపరచడానికి ఎంతమంది కూడుకున్నారు చూడండి. దేవుని వాక్యం, దేవుడు, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు ఒక నీటిగా, యేసుక్రీస్తు రక్తముతోను నీటితోను కలిగిన వాడు అని అంటే సార్. రక్తములో నుంచి వచ్చాడు ఆయన, నీటిలో నుంచి వచ్చాడు ఆయన. చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. 5వ వచనం చదువుదాం తల్లి. 5వ వచనం. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఎవరు? ఈయనే, అనగా యేసుక్రీస్తు అన్నాడు. చూడండి, నీళ్ల ద్వారా రక్తము ద్వారా వచ్చినవాడు యేసుక్రీస్తు. ఆయనే మనల్ని రక్షించాలి,
ఆయనే మనం రక్షించాడు. చూడండి ఎన్నో వచనం, 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో, నెంబర్ 3 అని చూడండి, ఈయన నీళ్లతో అంటే దాని అర్థం ఏంటి? నీళ్లలో, నీళ్లతో మాత్రమే కాక రక్తముతోనూ వచ్చెను, ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే అన్నాడు. చూడండి, ఈ ముగ్గురు కలిపి వచ్చారని మాట్లాడుతున్నారు. ఎవరు వచ్చారు? నీళ్లు, రక్తము, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. యేసుక్రీస్తు బాప్తిజం ఇచ్చే కార్యక్రమం, యేసుక్రీస్తు మిమ్మల్ని శుద్ధులుగా చేసే కార్యక్రమం, పరిశుద్ధాత్ముడు మీకు వెంటాడి మీ మీద ఆదుకునే కార్యక్రమం, ఇవన్నీ ముగ్గురు కలిపి ఎక్కడున్నారనుకున్నారు? పాత నిబంధన గ్రంథంలో కుష్టి వ్యాధి దగ్గర నిలబడ్డారు. కొత్త నిబంధన గ్రంథంలో పాప కుష్టి దగ్గర నిలబడ్డారు. పాప కుష్టి దగ్గర నిలబడ్డారు. 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను, ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మే. సాక్ష్యం ఇచ్చేవాడు ముగ్గురు. ఎవరు? అనగా ఆత్మయు, నీళ్లను, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఎక్కడ? యేసుక్రీస్తు శిలువ మరణంలో ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఏకీభవించి ఉన్నారు. ఒక పాలెము వెలుపలికి యాజకుడు వెళ్ళి పాపిని, అనగా కుష్ఠవ్యాధి కలిగిన వాడిని రోగ నిర్ధారణ ఎలా చేస్తాడో పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు. ఆయన పాలెంని విడిచిపెట్టాడు, పరిశుద్ధమైన ఆ కార్యక్రమాన్ని విడిచిపెట్టాడు. నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మాట్లాడంటే, యేసుక్రీస్తు దేవుని యొక్క వాతావరణం అంతా పరిశుద్ధమే. దేవుడు ఎక్కడుంటే అది పరిశుద్ధం. యేసుక్రీస్తు ఎక్కడుంటే అది పరిశుద్ధం. దేవుని దగ్గర ఎవరు ఉంటారంటే యేసుక్రీస్తు ఉంటాడు, అది పరిశుద్ధం. అప్పుడు మీద పరిశుద్ధాత్మ ఉంటుంది, అది పరిశుద్ధం. పరలోకంలో ఉంటాడు, అది పరిశుద్ధం. అది పరిశుద్ధమైన వాతావరణం. అది అలాంటి పరిశుద్ధమైన వాతావరణాన్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి యేసుక్రీస్తు చేసిన మహాయాగం ఈ రక్త శుద్ధీకరణ. ఈ శుద్ధీకరణ, ఈ పాపి యొక్క శుద్ధీకరణ ఎలా జరిగించాడు చూడండి. ఎంత అద్భుతమైన కార్యక్రమం చూడండి. మనల్ని దేవుడు ఎంతగా రక్షించాడు చూడండి. మన శరీరం యొక్క రోగాన్ని పట్టుకుని వేలాడుతున్న ఈ ప్రభుత్వానికి కానీ, ఈ సమాజానికి కానీ, ఈ క్రైస్తవులకు కానీ, మీ ఆత్మ సంబంధమైన రోగముతో మీరు భయంకరమైన ఘోర వ్యాధి కలిగి ఉన్న మీ అందరినీ విడగొట్టడానికి, మిమ్మల్ని అందరినీ స్వస్థపరచడానికి, మీ రోగాన్ని భరించడానికి, మీ వ్యసనమును భరించడానికి యేసుక్రీస్తు ఎదుటికి తీసుకుని రండి అన్నాడు. యేసుక్రీస్తు ఎదుటికి తీసుకురండి. ఆనాడు కుష్టి వ్యాధి కలిగిన ఇంటిని అంతటిని, ఆనాటి కుష్టి వ్యాధి కలిగిన ఇంటిని అందరినీ యాజకుడి దగ్గరకు తీసుకొచ్చి ఎలా కనుపరుచుకుని రోగ నిర్ధారణ చేసుకున్నారో, రోగ శుద్ధీకరణ చేసుకున్నారో, యేసుక్రీస్తు యొక్కకి ఈ సమాజాన్ని తీసుకుని వెళ్ళండి. ఆ యేసుక్రీస్తు రోగ నిర్ధారణ చేస్తాడు. యేసుక్రీస్తు దాని యొక్క వైద్యము చేస్తాడు. అది శరీర రోగమా, ఆత్మ సంబంధమైన రోగమా, మనసుకు పట్టిన రోగమా, హృదయానికి పట్టిన రోగమా, మనిషి హృదయంలో పట్టిన రోగమా, నీ కీళ్ళకు పట్టిన రోగమా, ఏ రోగాన్నైనా సరే యేసుక్రీస్తు మీద ఆనుకుంటే, మీరు ఏ రోగం ముఖ్యమైనదో మీరు తెలుసుకోగలిగితే, యేసుక్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ రోగాన్ని భరిస్తాడు, మీ వ్యసనాన్ని భరిస్తాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీ దోషములను కూడా ఆయన భరిస్తాడు. అవునండి, మీ దోషములను కూడా ఆయన భరిస్తాడు. ఆయన భరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ యేసుక్రీస్తు ప్రేమను పరీక్షించేయండి సమాజం. యేసుక్రీస్తు ప్రేమను పరీక్షించేయండి. యేసుక్రీస్తు మనల్ని ఎలా శుద్ధీకరిస్తాడో తెలియచేయండి. యేసుక్రీస్తు శరీర రోగులను, ఆత్మ రోగులను, ఆత్మ సంబంధమైన కుష్టి వ్యాధి కలిగిన వాడిని, శరీర సంబంధమైన కుష్టి వ్యాధి కలిగిన వాడిని యేసుక్రీస్తు ఎలా స్వస్థపరుస్తాడో ఈ సమాజానికి తెలియచేయండి. యేసుక్రీస్తు దగ్గరికి ఈ సమాజాన్ని తీసుకుని వెళ్ళే కార్యక్రమంలో మనం ఉండాలి. మనం అందులోంచి బయటకు వచ్చాం. అందులో నుంచే బయటకు వచ్చాం. మనల్ని స్వస్థపరిచిన వాడు యేసుక్రీస్తు. మన రోగాల్ని భరించిన వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని భరించక ముందు, యేసుక్రీస్తుని తెలుసుకోక ముందు మన బ్రతుకులు ఎలా ఉన్నాయో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో, మన ప్రయాణాలు ఎలా ఉన్నాయో, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ఈ లోకంలో పాపమును తిరుగుతూ పాపానికి వెళ్ళిపోయిన వాడు ఒకడు ఉన్నాడు. వాడికి ఎప్పుడు పాప కుష్టి రోగే. నేను ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు, దేవుడికి సంబంధించిన వాడు అంటూ ఒక మోసకరంగా ఉంటూ వాడు వ్యభిచారం చేసేవాడా, దొంగతనం చేసేవాడా, నరహత్య చేసేవాడా, వాడే భయంకరమైన రోగి, వాడే భయంకరమైన పాపి. సమాజం ఎలాగో ఈ వెలివేసింది. సమాజం వ్యభిచారం చెబుతుంది, దొంగని చెబుతుంది. మరి సంఘంలో ఉండి దొంగతనం చేసేవాడిని ఏమనాలి? సంఘంలో ఉండి వ్యభిచారం చేసేవాడిని ఏమనాలి? సంఘంలో ఉండి సంఘాన్ని పాడు చేసేవాడిని ఏమనాలి? అయితే ఇలాంటి వారిని దేవుడు పట్టుకుంటున్నాడు. ఇలాంటి వారు చాలా ప్రమాదకరమైన రోగంలో ఉన్నారు.
ఇలాంటి వాళ్ళు చాలా ఘోరమైన వ్యాధి కలిగిన ఉన్నవారు. ఈనాటి క్రైస్తవ్యం అంతా అదే. వారం అంతా వాళ్ళు ఇష్టానుసారమైన బ్రతకటం, ఆదివారం వచ్చేసరికి దేవుని ఎదుట మోకాళ్ళు ఉండటం. ఇది నటన. ఇది నటన కాదండి, ఇది మంటి పాత్ర అన్నాడు అపొస్తలుడైన పౌలు. మంటి ఘటం అన్నాడు. అలాంటి మంటి ఘటమే ఈ మానవీయత, ఈ శరీరీయత అనేది మంటి ఘటం. యేసుక్రీస్తు ఈ శరీరీయతలోనికి వచ్చాడు. మన దోషం భరించడానికి, మన రోగాలను భరించడానికి మన శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ శరీరం ఎలాంటిది చెప్పమంటారా? ఇది ఒక మంటి పాత్ర అన్నాడు. ఆ మంటి పాత్రలో రక్తాన్ని పోశాడు. ఆ మంటి పాత్రలో పరిశుద్ధాత్మని పెట్టాడు. ఆ మంటి పాత్రలో దేవుణ్ణి పెట్టాడు. మీరు ముగ్గురు కలిపి మీరు శుద్ధంగా చేయడానికి సరిపడ్డారు. ఆ మంటి మాత్రం పగలగొట్టాడు. ఇది పగిలిపోతుంది. ఈ శరీరం ఎప్పటికైనా మంటి పాత్రగా పగిలిపోతుంది. ఆ పగిలిపోయే ముందు ఈ శరీరం ఎలాంటి అవలక్షణాలను కలిగి ఉంటుందో దాన్ని అనుభవించి చెప్పినవాడు యేసుక్రీస్తు. దానికోసం అనుభవించి తెలుసుకున్నవాడు యేసుక్రీస్తు. అనుభవించి దాన్ని జయించడం ఎలాగో నేర్చుకున్నవాడు యేసుక్రీస్తు. దాన్ని నేర్పించినవాడు యేసుక్రీస్తు. దాన్ని నేర్పించినవాడు యేసుక్రీస్తు. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఈ సమాజం అంతటిని యేసుక్రీస్తు పాదాల చెంత నిలబెడితే యేసుక్రీస్తు ఈ సమాజం యొక్క రోగాన్ని కుదురుస్తాడు. ఈ సమాజం రోగ నిర్ధారణ చేస్తాడు. నీ నాలుక తెరచిన సమాజ దేవుని వాక్యాన్ని ప్రకటించే నాలుక. నీ కాళ్ళు సమాధుల వైపు పరిగెడుతున్న రక్తాన్ని ఓర్చడానికి పరుగులు తీస్తున్నాయా? దేవుడి సువార్త కోసం పరుగులు తీస్తున్నాయా? నీ చేతులు దేవుడు పని చేయ నిమిత్తం కష్టపడుతున్నాయా? పాపాన్ని చేయడానికి కష్టపడుతున్నాయా? రోగ నిర్ధారణ చేస్తాడు ఆయన. రోగ నిర్ధారణ జరిగిన తర్వాత ఆ రోగానికి వైద్యం చేస్తాడు. ఆ వైద్యం చేసేవాడికి దగ్గరికి వెళ్ళాలంటే వైద్యుడి దగ్గరికి రోగులు వెళ్ళాలా? రోగుల దగ్గరికి వైద్యుడు రావాలా? వైద్యుడి దగ్గరికి రోగులు వెళ్ళాలి. అవును కదండి. ఇప్పుడు వైద్యుడే రోగుల దగ్గరికి వెళ్తున్నాడు. ఎంత దారుణం అయిపోయింది చూడండి. శరీరపరమైన రోగుల కోసం కూడా మీరు ఆలోచించండి. వైద్యుడే రోగుల దగ్గరికి వచ్చేస్తాడు. ఈ ఇంటింటికి క్యాంపెయిన్స్ పెడుతున్నాడు. మీరు మా హాస్పిటల్ రండి, మా దగ్గరికి రండి, రోగాన్ని కుదురుతాం. మీకు కాళ్ళు పడిపోయా అయితే పలానా హాస్పిటల్, మీకు గుండెపోట పలానా హాస్పిటల్, ఎప్పుడైనా మీకు ప్రమాదం రావచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు సమాజంలోనికి వచ్చాడు. నీ హృదయం దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. నేను నీ తలుపు తడుతున్నాను, తలుపు తీస్తావా? నీ రోగాన్ని తీయడానికి నేను వైద్యం పట్టుకొని దగ్గర ఉన్నాను. నా దగ్గర లేపనములు ఉన్నాయి, దగ్గర చికిత్స నా సహోదరుడా, నా సహోదరి, నీ హృదయం అనే తలుపును బయటకు తీ. నేను లోనకి వచ్చి నీ హృదయాన్ని బాగు చేయకపోతే నన్ను అడుగు. నా దగ్గర గ్యారంటీ, 100% గ్యారంటీ. ఈ లోక వైద్యులు గ్యారంటీ ఇవ్వలేకపోవచ్చు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా 90% నేను గ్యారంటీ ఇవ్వలేనమ్మంటాడు యేసుక్రీస్తు. 90% కాదు, 100% నేను నిన్ను గ్యారంటీగా శుభ్రం చేస్తాను. నేను నిన్ను గ్యారంటీగా పరిశుద్ధులుగా మారుస్తాను. నాకు అవకాశం ఇవ్వు. నీ హృదయాన్ని తెరుచు. నీ హృదయంలోనికి నన్ను ఆహ్వానించు. నీ హృదయం లోపల ఉన్న ప్రతి చెత్తను క్లీన్ చేసి బయటపడేసే పని నాది. నేను నిన్ను బాగు చేస్తాను. నిన్ను శుద్ధినిగా చేసుకుంటాను. నా దేవుని పరిశుద్ధాలయంలోనికి, పరిశుద్ధిగా ఉన్న వాతావరణంలోనికి నేను నిన్ను తీసుకుని వెళతాను. నువ్వు నాకు ఒక్క అవకాశం ఇస్తావా అని యేసుక్రీస్తు అడుగుతున్నాడు. వైద్యుడు రోగులను బ్రతిమాలుకుంటున్నాడండి. వైద్యుడు రోగుల కోసం బాధపడుతున్నాడండి. వైద్యుడు రోగుల కోసం ఎంతో ఆరాటపడుతున్నాడండి. వైద్యుడు రోగుల కోసం ఎంతో వ్యసన పడుతున్నాడండి. వైద్యుడు రోగుల కోసం ఎంతో శ్రమనుందాడండి. అలాంటి వైద్యుడు ఎక్కడ? ఆత్మ సంబంధమైన వైద్యుడైన పరమ వైద్యుడు అని రాయబడింది. ఆత్మ సంబంధమైన వైద్యుడు అండి, పరమ వైద్యుడు అండి. అలాంటి వైద్యుడు మనకి ఎక్కడ దొరకడం? నీకు ఏదైనా రోగం ఉన్నదా? యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నిలబడి. నీకు ఏదైనా వ్యాధి ఉన్నదా? నీకు ఏదైనా వ్యసనం ఉన్నదా? నీకు ఏదైనా దోషం ఉన్నదా? నీకు ఏదైనా పాపం ఉన్నదా? నువ్వు ఏదైతే అనుకున్నావో అది యేసుక్రీస్తు నిలబడు. ఆయన నిన్ను స్వస్థపరచకపోతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, పరిశుభ్రతలో నుంచి పరిశుద్ధతను సంపాదించుకోవడం దేవుడు ఎంత గొప్పగా నేర్పించారు చూడండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మీకు పరలోకమందున్న మాట ఈ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. దేవా, ఇలాంటి మంచి కార్యక్రమం, ఇలాంటి మంచి బోధన మీరు మాకు నేర్పించినందుకు స్తుతులు దేవా. పరిశుభ్రతలో నుంచి పరిశుద్ధినిగా మారే ఈ గొప్ప పాఠాన్ని మీరు మాకు నేర్పించినందుకు మీకు ఎంతో వందనములు తండ్రి. తండ్రిలో దేవా, చిన్నవారము తండ్రి మేము అయినా సరే మీరు మహాజ్ఞాన సంగతులు మా నోట వెలువరిస్తున్నారు తండ్రి. అద్భుతం తండ్రి దేవా. మీరు చేసిన ఆనాటి పాప పుష్టి యొక్క శుద్ధీకరణ నిమిత్తమై జ్ఞాపకం చేసుకుని
మీ కుమారుడు మా కోసం ఎలాంటి పాప శుద్ధీకరణ చేశాడో మంచి అద్భుతాన్ని మీరు మాకు, అద్భుతమైన సందర్భాన్ని మీరు మాకు తెలియజేశారు తండ్రి. మీరు ముగ్గురు కలిపి మమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి. ఈ పాప లోకాన్ని మీ కాళ్ళ ఎదురు నిలబెట్టడానికి మేము చేసే ఈ ప్రయత్నంలో మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. నా సహోదరుడు, నా సహోదరి మళ్ళు, చిన్నారులు, పెద్దలు, వయసులు, వృద్ధులు, నడి వయసులు ఎవరో ఉన్నారు తండ్రి. నా సహోదరుడు సాల్మన్ని ఆరోగ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందుకంటే శరీర సంబంధమైన పరిశుభ్రతలో ఆయన కలిగి ఉన్నాడు తండ్రి. ఆయన పరిశుద్ధునిగా మార్చి, శుద్ధునిగా మార్చి మా ఎదుటికి తీసుకొని రండి. పాపం కలిగిన లోకంలో ఉంటున్న మమ్మల్ని శుద్ధిగా మార్చినందుకు మీకు స్తుతులు తండ్రి. ఈ పాప కుష్టి రోగులను మీ పాదాల చెంతకు తీర్చుకు వెళ్ళే ఈ ప్రయాణంలో మీరు మా సహాయం దయచేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అయిపోయిందా?